హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టెట్ సిలబస్ని అయితే చూద్దామండి. మ్యాథ్స్ పేపర్ 2A సిలబస్ అయితే చూద్దాము. దీంట్లోనే మనం మ్యాథ్స్ రాసే వాళ్ళైనా సైన్స్ రాసే వాళ్ళకైనా సేమ్ సిలబస్ ఉంటుందండి టెట్లో. ఈ టెట్ సిలబస్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. మ్యాథ్స్ 30 బిట్స్ ఉంటాయి. సైన్స్ రాసే వాళ్ళకి బయో సైన్స్ రాసే వాళ్ళకి ఫిజిక్స్ 15 మార్క్స్, సైన్స్ 15 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మ్యాథ్స్ 30 మార్క్స్‌కి అయితే ఉంటుందండి. ఈ సైన్స్ రాసే వాళ్ళకి ఈ మ్యాథ్స్ బిట్స్ చేయడం చాలా కష్టంగా అయితే ఉంటుంది. మరి ఇది చేంజ్ చేస్తారా లేదా అనేదైతే ఇంకా మనకైతే క్లారిటీ రాలేదండి. మేబీ చేంజ్ చేస్తే మీకు లక్, లేకపోతే ఏం చేస్తారు. ఇప్పటికైతే ఇదైతే ఉందండి సిలబస్. ఈ సిలబస్ ప్రకారం అయితే మీరు స్టార్ట్ అయితే చేయండి. ఎందుకంటే మనకి టెట్ నోటిఫికేషను రీసెంట్‌గానే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ మంత్‌లో అయితే ఇస్తారు. ఈ మంత్ అయిపోతుంది ఎండింగ్ లోపు అయితే 25కి అయితే ఇస్తా అని అయితే చెప్పారు కదా! 25 తర్వాత మనకి ఫస్ట్ వీక్ అయినా, సెకండ్ వీక్‌లో అయినా గానీ మనకి టెట్ నోటిఫికేషన్ అయితే వస్తది. ఈ టెట్ ఎవరెవరు రాయాల్సి ఉంటదంటే బీఈడీ చేసిన వాళ్ళు, ప్లస్ డీఈడీ చేసిన వాళ్ళు, ప్లస్ 2011 కంటే ముందు టెట్ రాయకుండా డీఎస్సీ తెచ్చుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రమోషన్ కోసం కంపల్సరీగా అయితే టెట్ రాయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు రాయాల్సి అయితే రాయొచ్చు. ప్లస్ మార్క్స్ స్కోర్ పెంచుకోవాలన్నా గానీ టెట్ రాయొచ్చు. మనకి ఈ టెట్ సిలబస్ ఏంటంటే ఏముంది ఏంటి అనేదైతే చూద్దామండి. మనకి టెట్‌కి 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటున్నాయి. దీంట్లో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే సైకాలజీ ప్లస్ తెలుగు, ఇంగ్లీష్, మన కంటెంట్, మెథడాలజీ ఇవైతే ఉంటాయి. ఈ మ్యాథ్స్‌లో మటుకు మ్యాథ్స్ కంటెంట్ ఉంటది. మ్యాథ్స్ మెథడాలజీ ఉంటది. సైన్స్‌లో స సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటది. సైన్స్ కంటెంట్, మెథడాలజీ అయితే ఉంటది. సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటది. సైన్స్ కంటెంట్ ఉంటది. మ్యాథ్స్ కంటెంట్ ఉంటది. మ్యాథ్స్ మెథడాలజీ ఉంటది. సైన్స్ మెథడాలజీ కూడా ఉంటది. ఇవైతే 60 మార్క్స్‌కైతే వస్తాయండి. 60 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతది. మనకి ఈ టాపిక్స్ ఏ విధంగా చదవాలి, ఏంటి అనేదైతే చూద్దాము. ప్లస్ మనం ఈజీగా స్కోర్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ప్లస్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి అనేది వీడియోలో అయితే చూద్దామండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా మీరు వీడియో మొత్తాన్నైతే చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ సిలబస్‌లో ఏవైతే ఉన్నాయో టాపిక్స్, ఆ టాపిక్స్ నుంచి మీకు క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి డీఎస్సీకి కూడా సిలబస్ ప్రకారం అయితే ఇచ్చారు. నేను ప్రీవియస్ పేపర్స్ కూడా అయితే చూసానండి. మీరు ప్రీవియస్ పేపర్స్ కావాలంటే తెలుగు, సోషల్ ఇవి ఛానల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. టెట్ పేపర్స్ అప్‌లోడ్ చేశాను. డీఎస్సీ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. అవి నేను ప్లేలిస్ట్‌లో అయితే ఇస్తాను. ప్లేలిస్ట్‌లో ఎళ్లి చూడండి. ఐకార్డ్స్‌లో చూడండి. ఎండ్ కార్డ్స్‌లో కూడా మీరు చూడండి. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మెయిన్ తెలుగు సోషల్ కంటెంట్ అయితే ఉంటుందండి. ఈ తెలుగు సోషల్ కంటెంట్ ఎవరైనా కావాలి అనంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరికి తెలుగు కామన్ ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్, సోషల్ వాళ్ళకి తెలుగు కామన్ ఉంటుంది కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు బిట్స్‌కి సంబంధించి, తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించి నేను అన్ని చాప్టర్స్, అన్ని టాపిక్స్ కవర్ అయితూ నేను రోజైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. మీరు 30కి 30 మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు ఈజీగా. మీరు ఎక్కువగా స్కోర్ చేసుకోవాలనే సబ్జెక్టు తెలుగు. ప్లస్ ఆ తర్వాత సైకాలజీ. ఈ సైకాలజీ కూడా నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. మనకి నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఫస్ట్ అయితే సిలబస్ మీ దగ్గర అయితే ఉండాలి. అందుకనైతే సిలబస్ అయితే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. మీరు సిలబస్‌లో ఏ విధంగా ఉన్నాయో ఆ టాపిక్స్‌ని అయితే మీ బుక్స్, గవర్నమెంట్ బుక్స్ తీసుకొని మన స్కూల్ అకాడమిక్ బుక్స్, ఆ బుక్స్‌లో ఉన్నవన్నీ టిక్ చేసుకొని మీరు నోట్స్ అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. పిల్లల అభివృద్ధి మరియు బోధన అనైతే ఇచ్చారు. 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఉంటాయండి. 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. మనకి తెలుగు 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ 30 క్వెషన్స్, 30 మార్క్స్. కంటెంట్ మనకి 60 బిట్స్ ఉంటాయి. 60 మార్క్స్.
60 మార్క్స్ అంటే ఇక్కడ 30 అని పడిందండి. 60 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ ఓవరాల్‌గా మనకి 150 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇది 20% ఏమో మనకి డిఎస్సిలో, 20% ఈ టెట్ మార్క్స్‌ని వెయిటేజ్ అయితే తీయడం అయితే జరుగుతది. ఈ టెట్‌లో మీకు 150 మార్క్స్ వచ్చాయంటే 20 మార్క్స్ వెయిటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏమో 30 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతది. ఫిజికల్ సైన్స్ ఏమో 15 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతది. ఇంకా 15 బయో సైన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 15 బిట్స్ ఇవి సైన్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి ప్లస్ మ్యాథ్స్ వాళ్ళకి సేమ్ ఉంటాయండి. ఇప్పుడు సైకాలజీ గురించి నేను ఏ విధంగా చదవాలి ఏంటి అని నేను సోషల్, తెలుగు పెట్టానండి. టెట్ సిలబస్ ఆ సిలబస్‌లో చెప్పాను. క్లియర్‌గా కావాలంటే ఏ టాపిక్స్ చదవాలి ఏంటి అనేది ఆ వీడియోస్ అయితే ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే నేను డీప్‌గా అయితే నేను చెప్పడం లేదు. వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి చెప్పలేను. మీరు క్లియర్‌గా ఈ టాపిక్స్ అయితే చదువుకోండి. ఇక్కడ మెయిన్‌లీ మీరు చేయాల్సింది డీఎస్సీకి, టెట్‌కి మెయిన్ కంబైన్డ్ టాపిక్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ కంబైన్డ్ టాపిక్స్ మీరు బాగా అయితే చదవండి. నేను కొన్ని అండర్‌లైన్ అయితే చేస్తాను. అవైతే మీరు కంపల్సరీగా వాటిలల్లో అయితే బిట్స్ అయితే వస్తాయండి. ఈ వైఖరి, అభివృద్ధి, ఆసక్తి, సృజనాత్మకత ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఇవైతే మీరు చూసుకోండి. ఈ సృజనాత్మకత, వైఖరులు, నిర్వచనాలు, సృజనాత్మకత నిర్వచనము, సృజనాత్మకత లక్షణాలు, ప్లస్ వైఖరి లక్షణాలు, వైఖరి నిర్వచనాలు, హ్మ్, ఆలోచనలు, తార్కికము ఇలాంటివి ఈ సిద్ధాంతాల రకాలు ఇవి ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి టాపిక్ నుంచి మీరు బిట్స్ మీరు ఇవి చదవాలి, ఇవి చదవకూడదు అని అయితే అనుకోకండి. అన్ని టాపిక్స్ చదివితేనే మీరు గుడ్ స్కోర్ అయితే చేసుకోగలుగుతారు. ఈ స్కోరు ఎక్కువ ఇప్పుడు ప్రీవియస్‌గా మనకి డిఎస్సి జరిగినది కదా! జరిగిన దాంట్లో ఎక్కువగా టెట్ స్కోర్ అయితే ఎవరైతే 120 అబోవ్ ఉన్నారో వాళ్ళకి కొంచెం డిఎస్సిలో మార్క్స్ తక్కువొచ్చినా గానీ జాబొచ్చింది. మీరు చూడండి ఈ టెట్ బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఆహ్, చేస్తే గిన ఖచ్చితంగా మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ సంఘర్షణలు, రక్షక తంత్రాలు వీటి గురించయితే చదవండి. ఇవి ఎక్కువగా వస్తాయి. ప్లస్ అభ్యసన నిర్వచనాలు, అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపుల గురించి పేపర్ ఈ బిట్ లేని పేపర్ అయితే ఉండదండి. ఇది మాస్‌లో సిద్ధాంతం గూడా. ఈ సోపానాలు, అవసరాల సోపానాలు గూడా చాలా ఇంపార్టెంట్. ప్రేరణకు సంబంధించి కూడా. ఇంకా ఇవి సిద్ధాంతాలు, ప్రవర్తనావాదాలు, ఇవి అనువంశికవాదము, పరిశీలనావాదము, నిర్మాణాత్మక వాదాలు ఇవి ఉన్నాయి కదండీ! అనుభవపూర్వక వాదము. ఈ సిద్ధాంతాల గురించి కూడా కంపల్సరీగా 2 బిట్లయితే మనకి టెట్‌లో అయితే వస్తాయి. డిఎస్సిలో కూడా 2 బిట్లయితే వస్తాయండి. ఇక్కడ చూడండి బోధనాపరమైన ఆందోళనలు దీంట్లో కూడా మీకు బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రతి టాపిక్ నుంచి మీకు బిట్స్ అయితే వస్తాయండి. మీరు దాని ప్రకారం చదవండి. ఐసీటీ గురించి కొత్త టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మినిమమ్ మనకి 5 ఆర్ 6 బిట్స్ అయితే వస్తాయండి ఈ టాపిక్‌లో. ఇక్కడ ఎన్‌సీఎఫ్ ఒక బిట్, 2009 నుంచి ఒక బిట్టు, ఎన్ఈపీ 2020 గురించి, ఈసీసీ వీటి గురించి ప్లస్ అబ్రివేషన్ ఇవైతే మీరు చూసుకోండి. వీటిలలో మినిమమ్ మనకి 5 ఆర్ 6 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది సైకాలజీకి సంబంధించింది. ఈ సైకాలజీకి మీరు ఏ బుక్ చదవాలంటే తెలుగు అకాడమీ విడుదల చేసినటువంటి బీఈడీ సైకాలజీ బుక్ చదివితే సరిపోతుందండి. దాంట్లో నుంచే మీకొస్తాయి. బుక్ చదివిన తర్వాత మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ సైకాలజీకి సంబంధించి నేను ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ అయితే చేశాను ఛానల్‌లో. మీరు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉన్నాయండి. ఆ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు ఫస్ట్ అయితే ఒక 2, 3 అయినా చేయండి. చేస్తే మీరు ఎలా చదవాలి అనేది మీకు తెలుస్తది. ఎలాంటి బిట్స్ ఇస్తున్నారు, క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారనేది తెలుస్తది. ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్‌లో కూడా గ్రామర్ అయితే ఇస్తారు మనకి. ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ ఈ విధంగా అయితే మనకి అన్నీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, టెన్సెస్ ఇలాగా మీకు గ్రామర్ నుంచే మీకు
15 దాకా బిట్స్ అయితే వస్తాయండి. తర్వాత మీకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. ఆ పారాగ్రాఫ్‌లో క్వెషన్స్ ఈ విధంగా మీరు చదువుకోండి. ప్లస్ తెలుగులో చూడండి, తెలుగు కంటెంట్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీరు 6థ్ నుంచి 10థ్ వరకైతే చదవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పద్యము, ఒక గద్యం అయితే ఇస్తారు. ప్లస్ కవులు, కవి పరిచయాలు, కవుల యొక్క బిరుదుల గురించి చదువుకోండి. వీటిలలో మినిమమ్ 5 మార్క్స్ అయితే మనకు రావడం అయితే జరుగుతది. ఇవి చదువుకుంటే మీరు 1-10థ్ వరకు ఈ పదజాలం చదవాలి. మనకి లెసన్ వెనకాల ఉంటది పదజాలము. ప్లస్ టెక్స్ట్ బుక్ వెనకాల గూడా మీకు పదజాలం అయితే ఉంటది. దీంట్లో నుంచి మనకి ఎక్కువగా 10 బిట్స్ దాకా అయితే మనకి రావచ్చు ఈ పదజాలం నుంచి. ఇక్కడ భాషాంశాలు చూడండి. ఈ తత్సమాలు, తద్భవాల నుంచి 2 బిట్లయితే వస్తాయి. ఈ సందులు, సమాసాల నుంచి మనకి 2 బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఛందస్సు నుంచి 2 బిట్లు, అలంకారాల నుంచి 2 బిట్లు, ప్లస్ ఇక్కడ వాక్యాల నుంచి మనకి 2 బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రతి చాప్టర్ నుంచి బిట్స్ అయితే వస్తాయండి తెలుగులో. మీరు అన్నీ చదవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా స్కోర్ చేసుకోవాలంటే తెలుగు చాలా ఈజీగా చేసుకోవచ్చు. తెలుగే కదా అని అశ్రద్ధ చేయకండి. తెలుగులోనే కొంతమంది తెలుసు కదా అని చెప్పేసి అనుకోని తర్వాత ఎగ్జామ్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా మిస్టేక్స్ పెట్టేసి మార్క్స్ అయితే పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది. గణితం అండి. గణితం కూడా మనకి 60 మార్క్స్ అనేది ఇచ్చారు. 30 మార్క్స్‌కైతే మీకైతే వస్తుంది. నంబర్ సిస్టమ్ అనైతే వస్తుంది. ఈ నంబర్ సిస్టమ్ గురించి మీరు చదువుకోండి. అకరణీయ సంఖ్యల గురించి మీకు తెలుసండి. ఈ మ్యాథ్స్ సార్‌ని అడిగి మ్యాథ్స్ క్లాసెస్, ఎస్ఎన్ఎస్ వాళ్ళు ఇట్లా చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి గదా! వాటిలల్లో చెప్తున్నారు. ఆ క్లాసులు ఫాలో అవ్వండి మీరు. ఇది బోర్డ్మాస్ నియమము, జామితి గురించి, ఇక్కడ గణాంకాలు, బీజగణితము మెయిన్ టాపిక్స్ అయితే నేను చెప్తున్నానండి. కొలతలు, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. మీరు ఇక్కడ చదువుకున్నారంటే డిఎస్సికి ఈజీగా అవుతది. జామితిని సమన్వయం చేయటము, త్రికోణమితి, మెథడాలజీ 60 మార్క్స్‌కైతే వస్తది. 24 మార్క్స్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది. ఈ మెథడాలజీ కూడా చూడండి మీరు ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఈ ఫిజికల్ సైన్స్‌లో చాలా లెంతీ సిలబస్ అయితే ఇచ్చారండి. మనకి 25 టాపిక్స్ అయితే ఇచ్చారు. కంటెంట్ ఓన్లీ 12 మార్క్స్‌కైతే వస్తుంది. 3 మార్క్స్ మనకి మెథడాలజీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు డిఎస్సిలోనేమో ఎక్కువగా ఉంటదండి. ఇక్కడ టెట్‌లో మాత్రం మ్యాథ్స్ అయితే యాడ్ చేశారు. డిఎస్సిలో మ్యాథ్స్ ఉండదు. ఓన్లీ మీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటది. మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటది. సైన్స్ వాళ్ళకి సైన్స్ ఉంటది. మనకి 80 బిట్స్ అయితే వస్తాయి. 40 మార్క్స్‌కైతే ఉంటుంది. బలము, ఘర్షణ మరియు పీడనము ప్లస్ గురుత్వాకర్షణ, పని, శక్తి, ధ్వని, వేడి, ఇట్లా మీకు కాంతి నుంచి అయితే ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయండి. కాంతి, విద్యుత్ ప్లస్ అయస్కాంతము, విద్యుత్ అయస్కాంతము, లోహాలు శోధనాలు, కార్బన్ మరియు దాని సమ్మేళనాలు, సహజ దృగ్విషయము, నక్షత్రాలు మరియు సౌర వ్యవస్థ, మన చుట్టూ మార్పులు, విషయం, అణువులు మరియు అణువులు. ఇక్కడ మూలకాల వర్గీకరణ దీని నుంచి కూడా ఖచ్చితంగా బిట్లు అయితే వస్తాయండి. రసాయన బంధం గురించి వస్తాయి. సింథటిక్ లేబరు, లోహాలు మరియు అలోహాలు ప్లస్ బొగ్గు మరియు పెట్రోలియము, దహన ఇంధనము మరియు జ్వాల, ఎయిర్, ఆమ్లాలు, లవణాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా అయితే సిలబస్ అయితే అయిపోయింది. మెథడాలజీలో 3 మార్క్స్‌కి అయితే వస్తాయండి. సిలబస్ అయితే చాలా ఉందండి వీళ్ళకి. సైన్స్ వాళ్ళకి స్కోర్ చేసుకోవడం కూడా కొంచెం టఫే ఉంటది. మీరు ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. మీరు తెలుగు రాయాలి. మీకు 2 సబ్జెక్టులు ఫిజికల్ సైన్స్ ప్లస్
సైన్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ ఇట్లా ఉంటది కదండీ! మీరు ఫిజికల్ సైన్స్ రాయాలన్నా, బయో సైన్స్ రాయాలన్నా ప్లస్ సెపరేట్‌గా రాయాల్సయితే ఉంటుంది. ప్లస్ తెలుగు, ఫిజికల్ సైన్స్ ఉందనుకోండి మీరు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉందనుకోండి. మ్యాథ్స్, తెలుగు ఉంటే తెలుగుకి సెపరేట్ టెట్ రాయాలి. మ్యాథ్స్‌కి సెపరేట్ టెట్ రాయాలి. సైన్స్‌లో కూడా బయో సైన్స్ టెట్ సెపరేట్ రాయాలి. మీరు ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా లాంగ్వేజ్ తీసుకుంటే దానికి సెపరేట్ అయితే రాయాల్సయితే ఉంటుందండి. జీవశాస్త్రం కూడా అంతే. 12 మార్క్స్‌కైతే ఉంటుంది. లివింగ్ వర్డ్ ప్లస్ జీవిత ప్రక్రియ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి బయో సైన్స్‌లో అయితే కొంచెం తక్కువేం కాదండి. అన్నీ మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నవి మీరు ఫాలో అవ్వాల్సయితే ఉంటుంది. ప్లస్ మనకి ఈ టెట్‌లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకేమో 60 మార్క్స్ అయితే రావాలండి. క్వాలిఫికేషన్ మార్క్స్ ఇవి. ఇవి క్వాలిఫై అయితేనే మీరు డీఎస్సీ రాసుకోవడానికైతే ఉంటుంది. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ ప్లస్ ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. వీళ్ళు ఇలాగా 60, 75, 90 మార్క్స్ ఇలా వస్తేనే మీరు డీఎస్సీకి క్వాలిఫై అవుతారు. క్వాలిఫై కాని వాళ్ళు, అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై కారు. వాళ్ళకి రిజల్ట్ కూడా రాదు. మీరు ఎక్కువ వచ్చిన వాళ్ళు డీఎస్సీకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 మార్క్స్‌కి అయితే మెథడాలజీ అయితే ఉంటుందండి. ఇంతే అండి ఈ వీడియో ఇంతవరకైతే. మీకు దీని పీడిఎఫ్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో ఇంతవరకు చూసారు కదండీ! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్స్ అయితే ఇయ్యండి. మీరు పాయింట్స్ ఇచ్చి, మీరు లైక్ చేస్తే, మీరు షేర్ చేస్తే ఇంకా మోటివేషన్ తోటి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము. మీకు వీడియో నచ్చితే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశానండి నేను. మీకు కావాలంటే మ్యాథ్స్ పేపరు, టెట్ పేపర్ కావాలంటే మీరు చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఆ రీసెంట్‌గా జరిగిన టెట్ మ్యాథ్స్ పేపర్ కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సైన్స్ వాళ్ళకి కూడా అప్లోడ్ అయితే చేస్తానండి. ఇంకా తెలుగుకైతే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. తెలుగు కంటెంట్ అయితే నేను ఒక 2, 3 డేస్‌లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తానండి. రోజొక వీడియో అయితే పెడతాను. ఆ వీడియోలో మీరు చూసి నేను ఆ వీడియోస్‌ని మీరు ఫాలో అయినా మీరు ఈజీగా అయితే మార్క్స్ చేసుకోవచ్చు. తర్వాత నేను టెస్ట్‌లు కూడా కండక్ట్ చేస్తాను. ఆ టెస్ట్‌లు కూడా మీరు ఆహ్, ర క రాయండి. మీకు మంచి స్కోర్ అయితే వస్తది. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. థ్యాంక్ యూ. డీఎస్సీ సిలబస్ కూడా ఛానల్‌లో ఉంది. ఇది మీరు కంపారిజన్ అయితే చేసుకొని మీరు చదువుకోండి. థ్యాంక్ యూ.